బాగారు కూర్చోండి, ఇప్పుడే వస్తాం. అమ్మవాణి, కీర్తికి పూలు పెడదాం. ఆ రూమ్ లో ఉన్నట్టున్నాయి, తీసుకురమ్మా. సరే అత్తయ్య. అయ్యో దేవుడా, ఈయనొచ్చాడేంటి? ఈయన కనిపించకూడదని నేను తప్పించుకుని వస్తే నన్ను వెతుక్కుంటూ వచ్చాడేంటి? నా తల్లి. పూలకెళ్ళిన వాణి ఇంకా రాలేదేంటి? తనకి ఏదెక్కడుందో తెలియదు కదా వదినా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ తులసి, రామ్మా. అయ్యో, ఇక్కడుందేంటి? వదినా, ఏంటి ఇక్కడే ఉన్నావు? ఏమైంది? అయ్యయ్యో, ఏంటమ్మా ఇలా జరిగింది? ఇంట్లో ఉన్న గండాన్ని బయటికి పంపించి ఈ సీమంతాన్ని ప్రశాంతంగా చేద్దాం అనుకుంటే ఇంకో పెద్ద గండమే వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందేంటమ్మా? అవునత్తయ్య, నాకు అదే కంగారుగా ఉంది. అన్నయ్యకి విషయం తెలిసిందంటే మావయ్య వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేస్తాడు. అయ్యో, ఇప్పుడేం చేయాలో తెలియట్లేదే. తులసి, మీరేం కంగారు పడకండి. ఆయన నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తాను. మీరు వెళ్ళి కీర్తి సంగతి చూడండి. అలాగే వదినా. సరే. అమ్మ తులసి, పదమ్మ మనం వెళ్దాం. ఏమండి, ఎంతసేపు అయింది వచ్చి? టీ ఏమైనా తాగుతారా? కూల్ డ్రింక్ తాగుతారా? జ్యూస్ ఏదైనా తెప్పించమంటారా? ఏంటి కవరింగా? అబ్బే, అదేం లేదండి, అలా ఏం లేదు. ఇప్పుడు మెలికలు తిరగడం కాదే, నన్ను అవాయిడ్ చేసి వచ్చినప్పుడు ఉండాలి ఈ భయం. అర్థమైందా?